హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. వేడి చికెన్ బిర్యానీ కాంబినేషన్గా చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వేడి చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ. వేడి చికెన్ కర్రీ సండే స్పెషల్గా చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీతో కానీ పెరుగు రైతాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ బిర్యానీ తయారీ విధానం కోసం నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు మనం వాష్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుందాం. చికెన్ బిర్యానీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఘీని కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని తర్వాత నెయ్యిని మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడైన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి. బిర్యానీ మసాలాని ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాతనే వేసుకోవచ్చండి. ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దూరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీరు క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. మసాలాని మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో బిర్యానీ మీరు క్వాంటిటీని బట్టి అంతే మసాలాని యాడ్ చేసుకోండి. నేను 1.5 గ్లాస్ రైస్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించేసుకుందామండి. నేను 1 కేజీ చికెన్ పీసెస్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. శుభ్రంగా లెమన్ జ్యూస్ని తర్వాత సాల్ట్ని వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ ఎన్ని వేసుకుంటామో అంత క్వాంటిటీనే మనం చికెన్ని కూడా వేసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ అంటే ఒక 350 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను. 350 గ్రామ్స్ అంటే 300 గ్రామ్స్ నేను చికెన్ని యాడ్ చేస్తున్నానండి. మీరు ఈక్వల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగతాది కర్రీ చేస్తానండి. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తాను. అందుకనే నేను ఒక 350 గ్రామ్స్ను చికెన్ని తీసుకొని రైస్లోకి వేస్తున్నాను. మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి.
350 గ్రామ్స్ చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మనము మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. పెరుగుని వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకొని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా కూడా ఈ చికెన్ పీసెస్ మీద వేసుకోవాలండి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఈవెన్గా మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్ని వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. రైస్ని 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నానండి. నేను వాటర్ని ఒక 2.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాస్కి 2.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒకసారి మనం ఉప్పుని సరి చూసుకోండి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తర్వాత పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. మీరు చివర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మీద మనం మూత తీసి చూద్దాము. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా పైన ఒక 1/2 చెక్క నిమ్మరసంని
మనం యాడ్ చేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. పైన మీరు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆనియన్స్ని మనం ఈ పైన చల్లుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్తో మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. లెమన్ జ్యూస్ని తర్వాత సాల్ట్ని వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ కర్రీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా తరిగి వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా దోరగా మనం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా ప్రెస్ చేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టమాటోలను గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి. మీరు అలాగే ముక్కలుగా కట్ చేసైనా టమాటోలను వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోనే మనం కారంని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చికెన్ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి. చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. కర్రీ బాగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే చికెన్ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి.
తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా మనం మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అంత గ్రేవీగా ఉందో చూడండి. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.